నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. ఏం తెచ్చావురా? ఇదిగో. ఎక్కడదిరా ఈ చీర? మొన్న డాడీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ చీర చూసి బాగుందన్నావు కదమ్మా. నీ ఇష్టాలు ఎటు డాడీ పట్టించుకోడు, అందుకని నేనే నీకోసం కొన్నానమ్మా. నా కోసమా? ఇది కనీసం 1000 రూపాయలైనా ఉంటుంది. అంత డబ్బు నీకెక్కడదిరా? అమ్మా అది ఏ చెప్పలేకపోతున్నావే? ఎక్కడ దొంగతనం చేసి ఈ చీర కొనుక్కొచ్చావు? చెప్పరా, చెప్పు. నేనెక్కడా దొంగతనం చేయలేదమ్మా. నీ కొడుకు అలాంటి వాడు కాదమ్మా. నోర్ముయ్. ఎన్నాళ్ళు మొగుడు సరైనోడు కాకపోయినా నాకు నా కొడుకున్నాళ్ళే, వాడి కోసం బ్రతికితే చాలే అనుకున్నా. ఇప్పుడు నువ్వు కూడా ఆయనలా తయారైన నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదరా. ఇంకొక క్షణం కూడా నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. వెళ్ళిపో. అమ్మా, మీ బాబేడి? ఎందుకు? పని చేసినందుకు డబ్బులు ఇవ్వాలమ్మా. పనేంటి? మీ బాబు గత కొన్ని రోజులుగా మా హోటల్లో పొట్లాలు కట్టాడమ్మా. దాని తాలూకా డబ్బు ఇందాక కొంత ఇచ్చాను. ఆ మిగతావి కూడా ఇద్దామని వచ్చాను. అదేంటో అమ్మా, వాడు స్కూల్లో కానీ వద్దన్నా వచ్చి పొట్లాలు కడతాడమ్మా. ఎందుకురా అంటే మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలంటాడు. సరే, డబ్బులు ఇచ్చానమ్మా. Download ShareChat.